హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. మనకి ఈరోజు ఆర్ఆర్బిలో కొత్త రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ లోకో పైలట్కి ఉద్యోగాలకు నోటిఫికేషను. మనకి టోటల్ 11,127 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి 10th ప్లస్ ఐటీఐ డిప్లొమా చదివినవారు లేకపోతే ఇంజనీరింగ్ చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు డిగ్రీ చదవడం కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు వయసు వచ్చేటోడికి 18-30 సంవత్సరాలు ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పరీక్ష CBT 1, CBT 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్లో మనకి స్టేట్ వైజ్ కూడా మనకి వేకెన్సీలు అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. మనకి శాలరీ వచ్చేటోడికి 45,000 రూపాయలు. ఇలాంటి ఛాన్స్ని మిస్ అవ్వద్దు. పూర్తి నోటిఫికేషన్ తెలుసుకుని మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి షార్ట్ నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది. ఇండియా రైల్వే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనకి 1/2026 రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 14/6/2026 మనకి మొదలవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే 15/5/2026 నుంచి అయితే మొదలవుతుంది. ఇప్పటి నుంచి మీరైతే చదవడం అయితే మొదలు పెట్టండి. షార్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మనకి పే లెవెల్ వచ్చేటప్పటికి 2 వచ్చేటప్పటికి అన్నీ కలిపి 45,000 పైనుంచి మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇది క్వాలిఫికేషను మెడికల్ స్టాండర్డ్స్ ఇంకా ఫుల్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు. వచ్చిన తర్వాత మీకు నేను ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. షార్ట్ నోటీస్ కాబట్టి అంతవరకు చెప్తున్నాను. మ్యాక్సిమం మనకి ఇంటర్మీడియట్ టు ఐటీ, ఇలా ఐటీఐ చదివిన వారికి లేదా డిగ్రీ చదివిన వారికి లేకపోతే డిప్లొమా చదివిన వారికి క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేటోడికి 18-25 సంవత్సరాలు. 1/7/2026 కల్లా మనకి 18 సంవత్సరాల నుండి తర్వాత 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కాదు, మనకి ఓబీసీ వారికి 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేటప్పటికి ఆల్ ఇండియాలో మనకి 11,127 వేకెన్సీలు అయితే ఉంటాయి. దీనికి దీనికి అప్లై చేసుకోవడానికి మనకి మీ ఆధార్ కార్డు అప్డేటు చేసుకుని ఉంచుకోండి. ఆధార్ కార్డు ఎలా ఉండాలంటే మీ ఆధార్ కార్డు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ పేరు ఉందో, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో ఆ విధంగా ఉంటేనే అప్లై అవుతుంది. చాలామంది మొన్నటిసారి అప్లై చేసుకున్నవారు నాకు చాలామంది కామెంట్ చేయడం జరిగింది. ఆధార్ కార్డులో ఒక పేరు ఉంది సార్, ఈ నెంబర్ ఈ మన పేరు ఏదైనా పేరు ఉందనుకోండి, వేణు అని ఉందనుకోండి, VENU వేణు అని ఉంటే దాంట్లో VANU అని పడింది. వాళ్ళకి కూడా దీంట్లో అయితే మనకి ఎలిజిబిలిటీ చేయలేదు వారు. ఎందుకంటే స్పెల్లింగ్లో తప్పు ఉంది కాబట్టి మీరు ఎలిజిబిలిటీ కాదని ఎగ్జామ్కి వారైతే లోపలికి రానివ్వలేదు. కాబట్టి ఈసారి మీరు అలాంటి తప్పులు అయితే చేసుకోకండి. మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు అన్నీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకుని తర్వాత మీరైతే అప్లై చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే అందుకనే ముందు ఈ నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఇంకో 10 రోజుల్లో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకు నేను చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకి సికింద్రాబాద్లో మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ అన్ని టోటల్ ఇండియాలో మనకి ఎన్ని ఉన్నాయో అన్నీ ఇక్కడ సెంటర్స్ అయితే ఉంటాయి. ఆర్ఆర్బి సెంటర్స్ అయితే ఉంటాయి. దాంట్లో మన సికింద్రాబాద్ మనకు దగ్గర కాబట్టి సికింద్రాబాద్ మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళము, విజయనగరం వాళ్ళు భువనేశ్వర్లో కూడా పెట్టుకోవచ్చు. భువనేశ్వర్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మీకు ఇలా పెట్టుకోండి. మన తెలంగాణ వారైతే దీన్ని పెట్టుకోండి. తర్వాత బెంగళూరు కూడా ఉంటుంది. బెంగళూరుకి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్నవారైతే దీనికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రిపరేషన్ మానొద్దు. మీకు కంపల్సరీ ఈ సంవత్సరంలో జాబ్ అయితే కొట్టి అలానేసి ఏమితో చదివితే మీరు కంపల్సరీ జాబ్ కొట్టగలుగుతారు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లోనూ వాట్సాప్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.